హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. సో దయచేసి అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఒక సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాల్లోకి వెళ్దాం. ధాన్యం సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్ 1800425344 అన్నట్టు ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. మరి టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే అసలు అధికారులు స్పందిస్తారా లేదా తెలియదు. మరి ఎందుకంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆ కళ్ళాల కాడ ఒడ్లట్లనే ఉన్నాయి, గోళ్ళ సంచులు లేక రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు దండాలు పెడుతున్నారు. పోతే మేము కవరేజ్ లేకపోతే నెత్తినోరు కొట్టుకుంటున్నారు, ఏడుస్తున్నారు. ఈనాడు అంతా అయిపోయినాక ఇన్ని రోజులు గడిచిపోయినాక టోల్ ఫ్రీ నెంబర్ పెడితే ఈనాడు టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం కాదు, పెట్టగానే అయిపోతుంది. ఆడ గోళ్ళ సంచుల గతి లేవు, ఆడ అమానోళ్ళు గతి లేవు, లారీలు గతి లేవు, లోడ్ నింపుకోవాలి ఒడ్ల బస్తాలను. ఏం ప్రభుత్వము, ఏం పరిపాలన? ఇట్లనే ఉంటుందా పరిపాలన? అరే రైతన్నలు ఏడుస్తున్నారా? వాళ్ళు రైతన్నలు కాళ్ళు మోకినా తప్పులేదు. నాడు అధికారులు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు 6 నెలలు కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని అమ్ముకోనికి వాళ్ళు కష్టపడుతున్నారంటే ఈనాడు ప్రభుత్వ వ్యవస్థ ఎట్లుందో ఆలోచించుకోవాలి. ధాన్యం కొనుగోలు సమస్యల సత్వర పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ కాల్ చేస్తే వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో రైతులకు సూచించారు. ఫోన్ చేయగానే అయిపోతా ఏం గతేలేమా. ధాన్యం కొనుగోలు ప్రక్రియ, ధాన్యం సేకరణ, రవాణా, మద్దతు ధర, సమాచారం ఇబ్బందుల పరిష్కారానికి రైతులు టోల్ ఫ్రీ నెంబర్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెంబర్ అయితే ఇచ్చి మరి త్వరలో బుల్లెట్ రైలు సరికొత్త అధ్యాయానికి నాంది. ఘనంగా వరంగల్ రైల్వే స్టేషన్ పునఃప్రారంభం. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్న మంత్రి పొంగులేటి ఇతర ప్రముఖులు వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ గారు ఏదైతే బుల్లెట్ ట్రైన్ ఈనాడు ప్రారంభం, త్వరలో బుల్లెట్ ట్రైన్ కూడా రాబోతుంది. అదేవిధంగా ఈనాడు వరంగల్లో ఉన్నటువంటి ఏదైతే మార్పులు చేర్పులు చేయడం జరిగింది, సో అత్యాధునికంగా దాని సుందరీకరణగా అభివృద్ధి చేయడం జరిగింది. సో దాన్ని నరేంద్ర మోడీ గారు వర్చువల్ గా ఓపెన్ చేయడం జరిగింది. సో దానికి ఇతర మంత్రులు నాయకులు వెళ్ళడం జరిగింది. రాబోయే రోజుల్లో బుల్లెట్ రైలు తీసుకురావడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రం భారీ ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ప్రయాణ ప్రమాణాల్లో భారతీయ రైల్వే సరికొత్త అధ్యయనానికి నాంది పలుకుతోందన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 103 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం రాజస్థాన్ లోని బికినీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. అందులో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో భూపతిరాజు శ్రీనివాస వర్మతో పాటు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. వీరితో పాటు రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎంపీలు డి అరుణ, ఈటెల రాజేందర్, కడియం కావ్య, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, యశస్విని రెడ్డి కూడా చైర్మన్, ఇనుగల వెంకట్రామరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్, రైల్వే అధికారులు పాల్గొన్నారు అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఈనాడు ఏదైతే ఆధునికంగా ఉన్నటువంటి ప్రజల ఇబ్బందుల దృష్ట్యా బుల్లెట్ ట్రైన్ కూడా తీసుకురావడం జరుగుతుంది ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి అక్కడ మంత్రులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈనాడు ప్రజల ఏదైతే పాపులేషన్ పెరిగిపోతున్న దృష్ట్యా, అదే విధంగా ఈనాడు వర్క్ దృష్ట్యా ఈనాడు వరంగల్ నుంచి అయితే నేను ఎక్కడి నుంచో హైదరాబాద్ వచ్చి వర్కులు చేసుకొని మళ్ళీ తిరిగి ప్రయాణం కావడం జరుగుతుంది. కాబట్టి సో దానికి అనుగుణంగా ఈనాడు స్పీడ్ ట్రైన్స్ రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఆ విధంగా ఈనాడు ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్పిన. సో త్వరగతిన పబ్లిక్ అందిస్తే బాగుంటుంది అంతే. రైతన్నల అరిగోస కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం ఆదుకోవాలంటున్న అన్నదాతలు. ఇగో చూడు, దండం పెడుతుండు రైతన్న, దండం పెట్టి అయ్యా మా ఒడ్లు కొనుక్కోవాలని చెప్పేసి ఏడుస్తున్నాడు ఆయన. ఈనాడు మంత్రులు, అధికారులు, ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇగో చూడు, ఈ గోస చూడు, ఆయన కాళ్ళు మొక్కినా తప్పులేదు. ఈ ఒడ్ల సంచుల చుట్టూ కొనుదండాలు పెట్టి ఇలా కాళ్ళు మొక్కి పాలతో కడిగినా తప్పులేదు. ఎందుకంటే 6 నెలలు కష్టపడి పండించి ఒక కంటికి రెప్పలాగా చిన్న పిల్లలకు కాపాడుకొని ఆ పంటని ఈనాడు ఉరిపోత పోసి కూళ్ళు పెట్టి దున్నకాలు దున్ని మందులు తల్లి ఎరువులు వేసి ఈనాడు అన్ని విధాలుగా కాపాడుకుంటూ వస్తే ఆఖరికి వచ్చే వరకు గిరి మిగిలింది రైతన్నది. తడిసినటువంటి ఒడ్లు, కండ్ల నీళ్లు. గిదా రేవంత్ రెడ్డి గారు మిగిలింది రైతన్నకి, మనం ఇచ్చింది గౌరవం గిదా రైతన్న గురించి. వాళ్ళు కూటికి లేనోళ్ళు కాదు, మనందరికి అన్నం పెట్టడానికి వీళ్ళు కష్టపడ్డారు. అలాంటి కష్టపడ్డ వాళ్ళకి మనం గిరి మిగులుస్తున్నామంటే ఒకసారి మన పరిపాలన వ్యవస్థ ఎట్లుంది ఆలోచించుకోవాలి. వాళ్ళు ఎక్కడ పోకుండా జ్వరాలు వచ్చినా, ఒక దావత్లకు పోకుండా రోగాలు వచ్చినా, నొప్పులు వచ్చినా ఈనాడు
ఒక లీవ్ పెట్టుకోకుండా డ్యూటీలు చేస్తే లీవ్ పెట్టుకోవచ్చు, కానీ ఈ రైతన్న లీవ్ పెట్టుకునేటటువంటి పరిస్థితి లేదు. ఆయన దేశానికి అన్నం పెట్టాలని కష్టపడి ఇక మిగిలించింది ఇది అనమాట. మొత్తం సంచులన్నీ తడిసిపోయినాయి ఇవన్నీ ఒడ్ల సంచులు. ఇక మళ్ళా రైతులే బుద్ధి చెప్తారు రేవంత్ రెడ్డి గారు. ముప్పు తిప్పలు తీర్చండి, నగర మేయర్ గుండు సుధారాణి వర్ధనపేట ఎమ్మెల్యేతో కలిసి ఆ క్షేత్రస్థాయి పర్యటన. ముప్పు తిప్పలు తీరాలంటే ఫస్ట్ మనం చెరువులను ఆక్రమించి కబ్జాలు చేసి కట్టుడు, అదేవిధంగా నాలను కబ్జాలు చేసి కట్టుడు, అనవసరమైనటువంటి ఆ కుంటలలో కబ్జాలు చేసి కడితే ఉన్నటువంటి వీధులు చెరువులు కాకపోతే ఏమైతాయి? ఫస్ట్ తొలగించుకుంటే బాగుంటుంది. బీఆర్ఎస్ లో కవిత వార్ తండ్రి కేసీఆర్ కు సంచలనం లేక వీళ్ళు పెద్ద డ్రామా తయారు చేస్తారు. ప్రజలు మొత్తం ఇది ఆగమాగం కానికి అనమాట. మళ్ళీ సంత ఒకటే, ఇది పెద్ద డ్రామా కంపెనీ అనమాట. ప్రజలను ఏదో అటు ఇటు చేయని, మొత్తం డైలమా చేయని. ఘనంగా హనుమాన్ జయంతి, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదానాలు, వేలాదిగా తరలి వచ్చిన భక్తులు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గురువారం హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాశీబుగ్గలోని సీతారామాంజనేయ స్వామి గుడిలో జరిగిన పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆంజనేయ స్వామి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్, జిల్లా యూత్ అధ్యక్షులు కొరివి పరమేశ్వర్, మాజీ కౌన్సిలర్ దూపం సంపత్, గోరంటాల రాజు, మార్త ఆంజనేయులు, గుడి అధ్యక్షులు కూచన ఏకాంబరం, తోట బాలరాజు, ఆంజనేయులు స్వామి భక్తులు పాల్గొన్నారన్నట్టు మనం చూసుకోవచ్చు. ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు, దేవాలయ ప్రత్యేక పూజలు, అన్నదానాలు అన్నట్టు నిన్న మరి అంబరాన్ని అంటే ఏదైతే హనుమాన్ జయంతి సందర్భంగా అయినాడు ఎంతో మంది హనుమాన్ మాల దీక్షస్తులు కూడా ఇలా స్వాములు కొండగట్టుకు వెళ్ళి మాల ధారణ తీయించడం కానీ, సో అక్కడికి భారీగా స్వాములు కూడా వెళ్ళడం జరిగింది. సో ఉన్నటువంటి హైదరాబాద్ లో అయితేనే, గ్రామీణ ప్రాంతాలలో అయితేనేమి ఉన్నటువంటి హనుమాన్ ఆలయాలు కిక్కిరిసిపోయినట్టుగా మనం చూసుకోవచ్చు. సో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాల్సిందిగా కోరుతాం. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాల్సిందిగా దీవించాలంటూ కూడా మేము కూడా ప్రార్థించడం జరుగుతాం. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం. ఈనాడు వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని ఆ మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. అందరికి సెలవు, మరలా రేపు కలుద్దాం. నమస్తే.